సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను నాకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది, ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇమ్మీడియట్లీ నా పరంగా నేను ఇమ్మీడియట్లీ ఒక 10 lakhs rupees 10 లక్షల రూపాయలు ఈ బాబుకి ఎట్ టైం ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్లు స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరం నేను కూడా దాంతో కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం మంచిది, ఆ విశ్వాసం. కాబట్టి సరే ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ కూడా ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోస్ అన్ని కూడా బయటకు పోతాయి, వారి దృష్టికి పోతాయి. ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత అంటే చూపు ఈ రకంగా పోయిన వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు తెలివై మనకు కూడా తెలివై. నాకు కూడా ఎట్లా తెలిసింది, ఈ బాబు 1 year తర్వాత నా దగ్గరకు వచ్చారు. సరే ఇక్కడ మనం కొంత హెల్ప్ చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సడన్లీగా కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమ్మీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి. కొంత సమాజంలో అనేక మంది దాతలు కూడా ఉన్నారు. ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలా మంది ఉన్నారు, గరేడని కాదు, చాలా మంది భూమి మీద దాతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసే వాళ్ళం అయితే